అంటే ఓహో ఆశ్రమం అంటే ఇట్లనా అని అనిపించాలి. ఆ తర్వాత వాళ్ళల్లో మార్పు క్రమంగా వస్తుంది. వాళ్ళల్లో అదే మనం కలిగించకపోతే అప్పుడు మనం ఏమవుతాం? అర్థమవుతుందా? ఆశ్రమములో ఉండే మనము ముందు తెలుసుకొని మనం అలా వ్యవహారం చేయాలి. అర్థమవుతుందా? అవును, మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ ఉంటే మనలను చూచి వేరే వాళ్ళు కూడా అందులో మార్పు వస్తుంది. అది ప్రేమ భావన. ఇప్పుడు ఆ ప్రేమ భావన తెలుసుకుంటే ఉందా, తెలుసుకోకుండా ఉందా? అది తెలుసుకోవడం. అందుకే మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం. చూడండి ఎట్లా ఉందో. మొదటి దానిపైన బేస్ చేసుకుని రెండవది ఆధారపడుతుంది. అంటే ఎంత మార్పు వచ్చేస్తుంది చూడండి, ఎంత మార్పు వచ్చేస్తుంది. ఇది ప్రేమ భావన అనేటువంటిది. వాడు ఆ పిల్లవాడు ఎవరన్నా చూస్తే నవ్వుతున్నాడు చూడండి. వాడు నవ్వినాడే, ఆ నవ్వు ఈమె మా అమ్మ కాబట్టి నేను నవ్వుతున్నాను, వీడెవడో కాబట్టి నేను నవ్వట్లేదు అట్లేమని అనుకుంటాడా? ఎంత నిష్కల్మషమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ ముఖములో ఆ గ్లో కనిపిస్తూ ఆ నవ్వు కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుందా? అందుకోసమనే మనం ధ్యానం చేసేదానికి కూర్చున్నప్పుడు మన మనస్సును నిష్కల్మషంగా పెట్టుకొని మన ముఖములో ఒక చిరునవ్వును తెచ్చుకో అని చెప్పుట. ఎందుకంటే మన ముఖానికి చిరునవ్వు రాదు. ఎందుకంటే ఆ ముఖానికి చిరునవ్వు ఎందుకు రాదంటే ఆ మనసులో వేరే ఏంటంటూ ఉన్నాయి. అందువల్ల ఏడొస్తుంది చిరునవ్వు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేసేదాన్ని కూర్చొని ఇప్పుడు చిరునవ్వును కొద్దిగా తెచ్చుకో. అంటే ఇప్పుడు అంటే నువ్వు యాక్ట్ చేసేటట్లుగా అట్లన్నా చెయ్యి. అంటే ఇప్పుడు యద్యదాచరితే శ్రేష్ఠ తతదేవేతరో జనః అని కదా అని అన్నారు. అంటే మీ పెద్దవాళ్ళు వెళ్ళిన మార్గములో మనం వెళితే మన మనస్సు ఏమవుతుంది? ఆ మార్గాన్ని రుచి చూస్తుంది. అలా రుచి చూచి ఓహో ఇటువంటిదా అని గుర్తించి ఆ ప్రేమను పట్టుకొని, ఆ ప్రేమ అనేటువంటి దానికి అలవాటు అవుతుంది. ఆ అలవాటు ఏమవుతుందంటే వాళ్ళు కూడా మార్పు అనేది రావడం జరుగుతుంది. చూడది ఎలా ఉంది. మామూలుగా లోకంలో వైరాగ్యం అంటే వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇవందరికీ ఉంటాయి. ఇప్పుడు ప్రసూతి వైరాగ్యం మీకు మగవాళ్ళకి డెలివరీ నొప్పులు తెలుస్తుందా? అస్సలు తెలియదు. అదే స్త్రీలకు డెలివరీ నొప్పులు తెలుస్తుంది. డెలివరీ నొప్పులు ఎంత కష్టమండి. అది ఎంత నొప్పి అంటే అనుభవిస్తేనే తెలుస్తుంది కానీ అనుభవించకపోతే తెలియదు. ఆ నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కనుండే వాళ్ళని కొడతారు. కొట్టేదే కాకుండా భర్తను అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తిడుతారు. కొంతమంది తిడుతారు. ఒకవేళ కనిపిస్తే గనా వాన్ని ఏమి మనల్ని అట్లా కూడా అంటారు. ఎందుకు తెలుసా? అంటారు అని నన్ను ఎందుకురా ఇట్లా చేసినావు అనేటట్లుగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు అందరినీ తిట్టి ఇదంతా సత్యం కాదు, నేనేమేమైపోతున్నా అనే భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఎంతసేపు తెలుసా? ఆ డెలివరీ బయట బిడ్డ వచ్చేస్తే అప్పుడు ఏమేమవుతుంది తెలిసిన? అప్పుడు రిలాక్స్ అయిపోయేసేసి ఆ బిడ్డను చూసి ఆ నొప్పులన్నీ పోతాయి. అవన్నీ పోయి ఆ బిడ్డను చూసి
నెక్స్ట్ వెంటనే గుర్తొచ్చేది ఎవరు తెలుసా? భర్త. ఇంతవరకు తిట్టి ఏమిరా ఇది అట్లరా ఇట్లరా అని అంతా అనిన ఆ వ్యక్తి ఇప్పుడు వెంటనే మారిపోయిందా లేదా? ఎందుకురా ఈ జన్మ అనేటట్లుగా అనిపిస్తుంది అప్పుడు, కానీ తర్వాత వెంటనే మార్పు అంటే ఏమైంది? అది ప్రసూతి వైరాగ్యం అంటారు దాన్ని. అంటే ప్రసూతి సమయంలో ఎందుకబ్బా ఈ జన్మ అనేటట్లుగా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ చూడండి, ఒక బిడ్డ అయిందనుకోండి, నెక్స్ట్ బిడ్డ కాకుండా ఉంటారా? ఒక ఆమె అన్నది 12 మంది ఆమెకి బిడ్డలు, 12 మంది బిడ్డలు అయితే ఏమమ్మా ఎట్లమ్మా అంటావు? ఏమంటే నేను పీకడ పారేస్తాను నీకు ఎందుకు పో అనింది. చూడండి ఎట్లా ఉండదు ఆమె. అంటే ఎంత బాహ్య విషయములలో తగులుకొని ఉంది. ఇది ప్రసూతి వైరాగ్యం. ఇంకొకటి శ్మశాన వైరాగ్యం. చచ్చిపోతాడు అనుకోండి, చచ్చిపోయినప్పుడు వాని అనుకంటే పోతాంగా, మనం కూడా పోతాంగా. భార్య ఏమో ఇంటి దగ్గర నిలిచిపోతుంది, వీడేమో శ్మశానం వరకు కొడుకు కూడా పోతాడు, కొడుకుతో పాటుగా మిగతా వాళ్ళు కూడా పోతారు. పోయేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ పోతారు? ఈ పొద్దురు రేపు, ఇప్పుడు ఆయన పోయినాడు, రేపు మనం పోతాం, ఏమీ శాశ్వతం లేదు. మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఆ టైంలో ఏది సత్యం కదయ్యా. మళ్ళా ఏం చేద్దామయ్యా, చూడయా ఎట్లా వాడు కొడుకు, ఎందుకయ్యా వాడు కొడుకు, లాస్ట్ టైంలో కూడా లేడయ్యా కొడుకు అని తిడతాడు, వాడిని కొడుకుని రాలేదని ఏదో చేస్తాడు, అంతా అవుతుంది. ఎంతవరకు తెలుసా? ఆడపోయి దాన్ని ఖననం చేసేంత వరకు ఈ మాట మాట్లాడతాడు. తిరుక్కునే లోపలనే వాడు వీని కొడుకు కూడా వచ్చింటాడు. ఏమిరా ఇంటి దగ్గర ఉండేటువంటి ఏం చేసినవరా నువ్వు? ఏమిరా అందరూ వచ్చేసినారా? షాప్ ఏమైందిరా? ఏమైంది ఇప్పుడు? వైరాగ్యం. రెండు 2009లో ఈ మాట జరిగిండేది. నువ్వు చెప్తా ఉంటే మాట ఇప్పుడు 2009, నేను చెప్తాను కదా 2009, ఇప్పుడు 2025. అప్పుడు కొంతమంది ముందరపడి కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఏమేమో చేయాలని కూడా అనరి. సర్లే చూద్దామని అనుకున్నాను నేను కూడా. నేను అప్పుడున్నా ఇక్కడ, అంతా పోయింది. జరిగిందా ఏమన్నా? గవర్నమెంట్ చేసిందంటే ఇంకా అదేదో చేసింటారని అనుకోండి, సరేలే ఏదో ఒకటి జరిగింది అనుకోండి. అంటే మాటలు ఎలా ఉన్నాయి? ఆ క్షణంలో దొస్తుంది. ఇది వైరాగ్యం. అదేంటి? శ్మశాన వైరాగ్యం. ఇంకొకటి ఏం తెలుసా? పురాణ వైరాగ్యం. పురాణం వింటాన్నాం కదా. ఇది వినేటప్పుడు ఏమన్నా అయిపోయినండి, నేను ఇలాగే ఉండాల, ఇంతే. ఎందుకంటే జన్మ వచ్చిన తర్వాత జన్మలో తరించాల. ఆ తరించడమే నా లక్ష్యం. కాబట్టి నేను ఇలాగే ఉంటానండి, ఏమన్నా చేయని, ఏమన్నా కానీ ఉంటానండి. వీటి నుంచి ఇది అవుతుంది. ఏది? విచారణ కార్యక్రమం అవుతుంది. పూజ చేయాల. పూజ చేసేంత సమయం కూడా ఉండదు. ఎందుకంటే బిజినెస్ సీజన్.
పూజ అరే నీకు ఉండండి ఆయన అన్నీ చెప్తాను ఉండు. ఇప్పుడు నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు చెప్పు. విచారణ పైన ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయట పోతున్నావు అని అంటే దేనికోసం పోతున్నావు? అట్లా రాకూడదు. నేనేం చెప్పాను? విగ్రహమైనా నీ భావన ఏమిటి? నీ భావన దాన్ని పెంచుకోవాలిగా. భావనను పెంచుకుంటున్నావా లేదా? నువ్వు సర్వుల యందు ఆత్మభావనతో చూస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు విగ్రహ భావంతో చూసినా కూడా నష్టం లేదు. సర్వులయందు ఇప్పుడు చెప్పినాం కదా. ఇప్పుడు భార్యను భార్యగా చూస్తున్నావా లేదా కనీసం శరీరంగా చూస్తున్నావా? ప్రశ్న చూసుకోండి. మనము అసలు ఉండేది శరీరంగా చూడాలా, కనీసం శరీరంగా కూడా చూచటలేదు. శరీరముగా కూడా చూడకుండా దానిపైన ఇంకొక కల్పన చేసినాం. ఉండేదే ఆత్మస్వరూపము, ఆ ఆత్మస్వరూపం నందు శరీర భావన అనే కల్పన ఒకటి చేసినాము. ఆ శరీర భావనను కూడా విడిచిపెట్టి భార్య అనే కల్పన చేసినాం. అంటే నువ్వు ఎంత దూరానికి పోయావు? అంత దూరానికి పోయినప్పుడు అక్కడ మాత్రమే ఇప్పుడు దానికి పోతున్నాను అని అంటే ఆడున్నాడు, ఆ శరీరానికి ప్రాధాన్యం ఇచ్చి ఈడ విగ్రహానికి ప్రాధాన్యం నేను ఇవ్వను అని అంటే ఇదేమైపోతుంది? అట్లా కాదు. నువ్వు దేన్ని పెంచుకోవాలి? ఇప్పుడు ఆత్మతత్వ దృష్టిని పెంచుకోవాలా. ఆత్మతత్వ దృష్టిని పెంచుకునేదానికి కర్మయోగం. ఆ కర్మయోగములో విధి అనేటువంటిది నీకు ఒక నిత్యకర్మని పెట్టింది. ఆ నిత్యకర్మలో ఆశ్రమం అనేటువంటిది కూడా పెట్టినప్పుడు ఆశ్రమంలో కూడా ఈ కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆ దృష్టితో చెయ్యాలి. ఆ దృష్టితో చేసేటప్పుడు ఏమవుతుంది? నీ మనస్సులో ఆ భావన అసలు అందరితోనూ ఆత్మభావనతో ఇక్కడ వ్యవహారం ఇక్కడన్నా చేయాలిగా, పెంచుకోవాలి. మనం మార్పులు చేసుకోవాలా. ఇక్కడికి వచ్చి కూడా వాడిని చూస్తే పైకి మాత్రం ఏదో ఉన్నాడు కూర్చొని వాడిని మనం ఏం అనలేం. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే శత్రుత్వ భావన లోపల అట్లాగే ఉంది, కానీ ప్రేమ భావన అనేది లేదు. పైకి మాత్రం సరే జరగని ఉండని ఇవి ఉంటే మనకు తత్వ మార్గం వైపు మనం వెళ్ళగలమా? ప్రేమను మనం ప్రకటించగలమా? అందుకనే ఆ ప్రేమ భావనను ప్రకటించేటువంటి ధ్యానం, ప్రేమ భావనను ప్రకటించేది బాగా పట్టుబడే దాని కొరకు ఏం చేయాలంటే లవింగ్ కైండ్ మెడిటేషన్, బుద్ధ భగవానుడు చెప్పినటువంటిది. మన మనసులో ఏం చేయాలంటే ఎవడైతే శత్రువుగా మనం భావిస్తున్నామో నువ్వు ధ్యానాన్ని కూర్చొని నేను ఆత్మస్వరూపం, ఇప్పుడు ఎవడైతే నేను శత్రువు అని అనుకుంటున్నానో అతన్ని తీసుకో. ఇప్పుడు అతనిలో ఉన్నది కూడా ఏమిటి? ఆత్మస్వరూపం. నేను ఇప్పుడు ఆత్మస్వరూపమును చూడాలనా లేదా ఆ మనస్సును, ఆ మనిషి భావాలను చూడాలనా అని ఇప్పుడు ఇక్కడ మనస్సులో బాగా స్పష్టంగా తెలుసుకుని అక్కడ చిలికి ఆత్మస్వరూపం అక్కడ ఉన్నది కూడా నేను ఇప్పుడు ఆత్మస్వరూపముతో చూస్తాను అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ శత్రుత్వ భావన ఏమవుతుంది? శత్రుత్వ భావన పోతుంది. ఇది విచారణతో తెలుసుకోవాలి. తర్వాత ధ్యానముతో అనుభవంలోకి తెచ్చుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసనం. అర్థమవుతుందా? శ్రవణం మొదట చెయ్యాలి. శ్రవణం మొదట చేస్తే ఓహో ఇదే మార్గము అని తెలుసుకోవాలి. తర్వాత అది తెలుసుకున్నంత మాత్రం అది నిలవదు. అది ఎందుకంటే మనం బయట తీసుకుని వెళ్ళి బయట ఉండేటువంటి విషయాలన్నీ పెద్దవి, ఆ విషయాలన్నీ ఎక్కువ వేస్తున్నాం మన మనస్సులో. అందుకని ఆ విషయాల నుంచి తట్టుకొని మనం ఇలా నిలబడాలంటే దీనిని పట్టుకోవాలి. దీన్ని పట్టుకోవాలంటే మళ్ళా మననం చేయాల. మళ్ళా మననం చేస్తే ఓహో ఇది కదా సత్యం అనేటువంటిది మనసుకు పడుతుంది. మననము ద్వారా మనసుకు పట్టిందే కానీ
లోపల ఉండేది పోలా. ఆ లోపల ఉండేది పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానము ద్వారా దాన్ని వల్ల బాగా దృఢం చేసుకోవాలి. దానిని నిధిధ్యాసనం. సుఖమహర్షుల వారికి జ్ఞానం కలిగింది, కానీ అనుభవం రాలా. జ్ఞానం కలిగింది కానీ అనుభవం రాలేదు. అందరూ వేరుగా కనిపిస్తున్నారు నాకు అని అడిగాడు. మీరు చెప్తాంది కరెక్ట్గానే ఉంది కానీ అంతా వేరుగా ఉంది, నువ్వు చెప్తానది తప్పు అన్నాను. సరే నువ్వు ఇక్కడ కాదు కానీ నువ్వు జనక చక్రవర్తి దగ్గరికి పో అని అన్నాడు. ఆడికి విన్నాడు. కూడా జనక చక్రవర్తి కూడా సేమ్ అదే చెప్పాడు. నాకు అర్థం కాలేదండి, మీరు చెప్తా ఉండేదంతా బాగానే ఉంది, ఇదంతా మా తండ్రి గారు ఎప్పుడూ నాకు చెప్పారు, ఇదంతా బాగా తెలుస్తుంది, కానీ నాకు అనుభవం రాలేదే, నాకంతా వేరుగా కనిపిస్తుంది. నీకు ఇప్పుడు ఏమన్నా తెలిసినా నీకు విపరీత భావన విపరీతంగా ఉన్నది, దాన్ని విపర్యయం అని అంటారు. విపర్యయం అని అంటే ఒకటి ఉంటే ఇంకొకటిగా కనిపించుట, ఒకటి ఇంకొకటిగా కనిపిస్తుంది, దాన్ని విపర్యయం అని అంటారు. ఇప్పుడు ఉండేది ఏమిటి? అక్కడ ఆత్మ ఉందా, శరీరం ఉందా? ఆడుండేది ఆత్మస్వరూప ఆధారంతో నిలబడి ఉంది, కానీ మనం చూస్తూ ఉండేది శరీరాన్ని చూస్తున్నాం. అంటే అది విపర్యం కదా. పోనీ శరీరం అన్నా చూస్తున్నామా? శరీరం కాకుండా ఇంకా దానిపైన ఇంకొక దాన్ని ఆరోపించి దాన్ని చూస్తున్నాం. చూసారా? అంటే విపర్యయములో మరింత లోతుగా వెళ్ళిపోయిందిగా. దానినే భ్రమ. అదేమిటి? భ్రమ. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది? ఇప్పుడు మనం భ్రమలో మనం ఉండాం. ఈ భ్రమలో నుంచి బయటపడాలిగా. భ్రమలో నుంచి బయటపడుటయే వైరాగ్యం. అంటే భ్రమ లేకుండా ఉండుట, ఉన్న సత్యమును గుర్తించుట. అందుకోసమని ఇప్పుడు జనక చక్రవర్తి గారు ఏమన్నారంటే, నాయన మహాత్మా, మీరు సామాన్యులు కాదు, మీకు తెలిసిన జ్ఞానం అమోఘమైనది, అయితే మీకు అది అనుభవంలోకి రాలేదు, విపర్యయ దోషం ఉన్నది. మీరు ఆ విపర్యయ దోషాన్ని పోగొట్టుకోవడానికి నిధిధ్యాసనము చేయవలయును అని చెప్పాడు. అప్పుడు నిధిధ్యాసన అంటే ధ్యానము ద్వారా. ధ్యానం అంటే మామూలు యోగపూర్వకమైన ధ్యానం కాదు ఇది. నిధిధ్యాసనం శ్రవణము చేసినది, శ్రవణం చేసిన దాన్ని మననం చేసి ఆ శ్రవణం చేసిన దానిని అనుభవంలోనికి తెచ్చుకొనుట, అది రావాలి అనుభవానికి. అంతేగాని ధ్యానం అంటే అలా కూర్చొని ఉండేది కాదు, అది కాదు ధ్యానం. కాబట్టి ఇలా చేస్తే మనకు అది వస్తుంది. అప్పుడేమవుతుంది? ఎవరిని చూచినా నాకంటే వేరుగా లేరు. అప్పుడు ఆత్మస్వరూపానుభవం. అందుకే మీకు ఒక 3 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం, జీవము అని చెప్తున్నాను. జీవమును చూడండి. మొదట జీవమును చూడు. నువ్వు జీవమునే చూడలేకపోతే, అంటే శరీర భావనలో ఇప్పుడేమొస్తుంది? జీవమును చూస్తావు. జీవభావానికి విలువ ఆ జీవభావం తర్వాత దాన్ని వెనుకకు ఇంకా వెళ్తావు, దాన్ని వెనుకకు మళ్ళా ఇంకా వెళ్తావు. అదే భగవంతుడు ఇంకా క్షేత్రజ్ఞ విభాగ యోగం, దాన్ని డివైడ్ చేస్తాడు. క్షేత్రం ఇది, క్షేత్రజ్ఞుడిని డివైడ్ చేయాలనంటే యోగ్యత కావద్దు. జ్ఞానమే వైరాగ్యం. ఎంత జ్ఞానం ఉంటే అంత వైరాగ్యం కూడా ఉండాలి. జ్ఞానం ఊరికే ఉంది కానీ నేను వైరాగ్యంలో ఉండనండి అనంటే, పైగా తనంతట తనేమంటాడంటే నేను అట్లాగే ఉన్నానండి. దీన్ని ఫూలిష్నెస్ అంటారు. అది కాదు. అది ఇప్పుడు చూడండి, నువ్వు బంగారుని ఎన్ని ముక్కలు చేసినా బంగారేనా? అది బంగారేగా. నీకు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా అది ఆ జ్ఞానముని ప్రకటిస్తుంది, ఇంక వేరేదాన్ని ప్రకటిస్తుందా? సిరిగంధపు చెట్టును గొడ్డలితో కొట్టిన గొడ్డలికి సిరిగంధపు వాసనే ఇస్తుందా, లేకపోతే ఇంక వేరే నువ్వు నన్ను కొట్టినావని చెప్పి వేరే విధంగా చేస్తుందా? అది అలాగే
ఆత్మతత్వము యొక్క ప్రభావము ఎవడికైతే అర్థమైనదో, అనుభవమైనదో అతను ప్రకటిస్తాడే. అది వైరాగ్యం, అది ప్రేమ. ఆ ప్రేమగా ఉండ చూడండి, ప్రేమగా చూచుట, ప్రేమగా ఉండుట. దీనికి ధర్మం ఉందా, అధర్మం ఉందా? వీడు ధర్మాత్ముడు కాబట్టి వీడిని గౌరవించాలా, వీడు అధర్మాత్ముడు కాబట్టి వీడిని దూరంగా పెట్టాలా, అది ఉందా? ధర్మాత్మునిలో ఉన్నది చైతన్యమే, అధర్మాత్మునిలో ఉన్నది చైతన్యమే. ఇప్పుడు చైతన్యానికి ప్రాధాన్యము కానీ ధర్మాధర్మములు లేవు ఇక్కడ. ఎంత గొప్ప ప్రేమ ప్రకటన తెలుసు అది. అబ్బా, ముందు నాకు నేను ఉండాను అని ఫస్ట్ నాకు రావాలా, అది వాడు అనాల్సిన పనిలా. తర్వాత వాడు గుర్తిస్తాడు, తర్వాత ఆటోమేటిక్గా గుర్తిస్తారండి. అది రాకుండా మాత్రం వస్తుంది అది. కాబట్టి ఇంకోటి ఏందో మైండ్లోకి వచ్చింది, వైరాగ్యము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికి సాధన ఏంటంటే భోగేచ్ఛ, భోగా అంటే ఇప్పుడు భోగమునందు ఇచ్ఛ, రాబోయే భోగముల యందు కూడా అనిచ్ఛ. ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో దీనికి సాధనగా మహాత్ములు చెప్పినటువంటిది ఏంటంటే, దాన్ని పొందాలనంటే, ఆ ప్రేమ భావాన్ని పొందాలనంటే ఆ ప్రేమ భావాన్ని ప్రకటించడం అనేది మొదలు పెట్టాలి. మొదలు పెడుతూ ఇప్పుడు నీకు అడ్డంకిగా ఉన్నదేం తెలుసా? దాన్ని అడ్డంకిగా ఆ ప్రేమ భావాన్ని ప్రకటించనీయకుండా చేస్తున్నదేం తెలుసా? ఈ భోగమునందు ఇచ్ఛ. భోగము అనుభవించాలని అనుకుంటున్నావు చూడు, ఇక్కడ నేను ఏదేదైతే అనుభవించాలని అనుకుంటున్నానో వాటిని పట్టుకొని కూర్చున్నావు కాబట్టి దానికి ఏమన్నా అవుతుందేమో అనేటువంటి భావనతో నీకు వేరే వాటి యందు ద్వేషం వస్తుంది. రాగద్వేషాలు అక్కడే వస్తున్నది. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమో ఉండాలా, దాన్ని నేను ఇలా అనుభవించాలనే భావన ఉంది. అలా భావన ఉన్న కారణం చేతనే నువ్వు ఇప్పుడు చేసేటివన్నీ దానికి సరిపేట్లుగా చేసుకుంటున్నావు. చూడండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు, యజ్ఞం చేస్తాడు. యజ్ఞం దేనికి చేస్తున్నావు? యజ్ఞము చేసేది కోరికతో. ఆ కోరికలు ఇక్కడ లోకంలో ఏదో పొందాలని ఒకటి, తర్వాత చనిపోయిన తర్వాత పైలోకంలో ఏదో పుణ్యలోకాలు పొందాలనేటువంటిది. అంటే ఇక్కడ కోరికలు కోరుకుంటున్నావు, అక్కడ కోరికలు కోరుకుంటున్నావు. అంటే నువ్వు ఎంతసేపు అయినా బయట ఉండేదని కోరుకుంటున్నావు కానీ ఉన్న సత్యాన్ని కోరుకోవట్లేదు. అంటే నీకు సత్యమేదో అసత్యమేదో తెలియటం లేదు. అది తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను భగవంతుని ప్రార్థించడం విడిచిపెట్టను. ఎందుకు తెలుసా? భగవంతుడు సత్యం కాబట్టి. అయితే ప్రార్థించేటప్పుడు ఎందుకు ప్రార్థిస్తానంటే, నాకు ఈ లోకములో ఉండేటువంటి భోగాలు వద్దని, పరలోకములో ఉండే భోగాలు కూడా వద్దని, కేవలం భగవంతుని తత్వమే నాకు కావాలని ప్రార్థిస్తాను. ఏమండి? ఇప్పుడు ప్రేమించుట దేని కొరకు? అరే, ప్రేమ నా సహజమయ్యా, నా లక్షణమయ్యా. ప్రేమ నా సహజత్వం, నా ప్రేమ. ఆ సహజత్వం ఎందుకు ప్రేమిస్తున్నావంటే నేనేమని చెప్పగలుగుతాను? కళ్ళు తెరిచినానంటే, కళ్ళు తెరుస్తానే కనిపిస్తుంది కదా. అరే, కళ్ళు తెరుస్తాను కనిపిస్తుంది, ఎందుకు కనిపిస్తుంది అంటే దాని లక్షణం, దాని సహజం అది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వెలుగును ఇస్తున్నాడు, అవునా? అది సూర్యుని లక్షణం, సూర్యునిలో ఉండేటువంటి సహజ లక్షణం. అలాగే నేను కూడా ఏంటంటే, నేను సహజముగా ప్రేమించుట నా లక్షణం. చూడండి ఎలా ఉంది. అది రావాలి. అందుకోసం నేను భగవంతుణ్ణి కూడా, దేవుణ్ణి కూడా అందుకోసమే నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు అనన్యాశ్చింతయంతో మాం, భగవంతుడు అనింది అదే కదా, అనన్యాశ్చింతయంతో మాం. నువ్వు చేసేటువంటి చింతన
నువ్వు చేసే చింతన, భగవంతుని ప్రార్థన ఇప్పుడు అనన్యంగా చేస్తున్నావా, అన్యంగా చేస్తున్నావా? అనన్యం అంటే ఏమిటి? కేవలం అక్కడ ఉండేది నేనే, ఇక్కడ ఉండేది నేనే, అందరిలో ఉండేది కూడా నేనే. ఈ తత్వమును తెలుసుకునే దానికి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. ఇది శరణాగతి. ఏమంటే అంతటా ఉన్నది ఒకటే, ఆ ఒకటే తత్వాన్ని తెలుసుకునే భావనతోనే నేను ఇక్కడ చేస్తున్నాను అనేది సాధనలో. నువ్వు పరిపక్వమైన తర్వాత ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉండదు. పరిపక్వమైనప్పుడు మనంతటా నేను పరిపక్వమైనాను, ఇక్కడ చాలా ఇది వస్తుంది. నా అంతటా నేను పరిపక్వమైనాను అని చెప్పాను అనుకొని ఇంటి దగ్గరకు పోయి ఇది నా ఇల్లు, మనం లేకపోతే ఎట్లాగా, ఇది ఎట్లాగా, ఇది పరిపక్వమా? పతనంలో కనీసం గుర్తించే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చేసింది. బాగా గుర్తించాలి. అందుకే నేను అన్నింటినీ చెప్తున్నా, చూసుకోండి. కాబట్టి ఇక్కడ భగవంతుణ్ణి సేవించేటప్పుడు కూడా అనన్యాశ్చింతయంతో మాం రావాలి. అంటే అక్కడుండేది ఎవరు? నేనే. ఇక్కడుండేది ఎవరు? నేనే. అంటే ఇప్పుడు సేవిస్తా ఉండేది ఎవరిని? నన్నే నేను సేవిస్తున్నాను అనే దృష్టితో నువ్వు చేయాలి. అభేద గర్భ నమస్కార పూర్వకముగా భగవంతుని సేవ చేయుట. ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కూడా అటువంటి అభేదపూర్వకముగానే వ్యవహారము చేయుట. అప్పుడు ప్రేమను ప్రకటించుట. చూసారా ఇది? ఇలా చేస్తూ వస్తే అప్పుడేమవుతుంది? అది మనకు అలవడుతుంది. అది వైరాగ్యం. వైరాగ్యం అంటే విడిచిపెట్టాయి, ఇల్లు నిడిచిపెట్టాయి, భార్య నిడిచిపెట్టాయి, ముగ్గురు నిడిచిపెట్టాయి. ఏంట్రా ఇది? ఇదే వైరాగ్యము? ఇది వైరాగ్యం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇల్లు నిడిచిపెట్టేసి వచ్చేస్తే మాత్రం వైరాగ్యం ఉన్నట్లే లెక్క. ఇంకా మనశ్శాంతి పోతుంది. ఉన్న ప్రదేశములోనే ఉంటూనే అక్కడనే అభ్యాసం చేయాలి. అట్లయితే మీరెందుకు విడిచిపెట్టినారు స్వామి? నన్ను ప్రశ్న. అంటే దానికి స్టెప్స్ వస్తాయి. ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కితే అవి అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుందా? సరే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఉన్న ప్రదేశంలో ఆ ప్రేమతత్వాన్ని ప్రకటిస్తూ అది నిజమైన వైరాగ్యం అనేటువంటి స్థితిని మనం కాపాడుతూ అటువంటి నిజమైన ప్రేమ భావనలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దీనిని సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు మనందరికీ అనుగ్రహించి రక్షించుగాక. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ओम तत्सत्। ओम